హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో చాలా పోస్టులు చూస్తున్నాం. ఇన్స్టాగ్రామ్ పోస్టులు లైక్ హీరో ఇమేజెస్తో డిఫరెంట్ ఒక హీరో ఈ డ్రెస్తో ఉన్నారు, పోలీస్ యూనిఫామ్లో ఉన్నారని. సో ఇలాంటివి చాలానే చూస్తూ ఉన్నాం కదా. సో అలాంటి ఇమేజెస్ ఎలా జనరేట్ చేయాలో మనం ఈరోజు చూద్దాం. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే గూగుల్లోకి వెళ్ళి ట్విట్టర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. లైక్ ఇప్పుడు ఏంటంటే ఎక్స్ అని వచ్చింది కాబట్టి సో అదే ఎక్స్లో ఓపెన్ లాగిన్ అవ్వండి. ఫస్ట్ ఇక్కడ సైనింగ్ విత్ గూగుల్, మీ గూగుల్ అకౌంట్తో మీరు సైన్ ఇన్ అవ్వండి. సైన్ అయిన తర్వాత మీకు ఇక్కడ లెఫ్ట్లో గ్రాక్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది కదా, గ్రాక్ GROK. ఈ గ్రాక్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు చాలా ఉంటాయి. ఇప్పుడు హెల్ప్ మీ విత్ యువర్ హోంవర్క్, మ్యాథ్ హోంవర్క్, అంటే ఇది క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్ అనమాట. మీరు క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ కూడా అదే ఇస్తుంది. సో ఇందులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నాను అంటే జస్ట్ చూడండి, క్రియేట్ ఏ ఇమేజ్ ప్రభాస్ ఇన్ ఇండియన్ పోలీస్ యూనిఫామ్. ఒక 30 సెకండ్స్ 40 సెకండ్స్ టైం తీసుకొని మనకి జనరేట్ చేస్తుంది అనమాట. ఇది చూసారు కదా. ఇప్పుడు చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయి. లైక్ చాలా ఇమేజెస్ వచ్చినాయి. 4 ఇమేజెస్ జనరేట్ చేస్తుంది. సో ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మెయిన్ థింగ్ ఏంటంటే 20 ఇమేజెస్ మాత్రమే ఒక డేకి జనరేట్ చేయగలం. అంటే లైక్ మన ప్రో వర్షన్, అదే ప్రీమియం వర్షన్ తీసుకోకపోతే, ఇప్పుడు ఒకవేళ ప్రీమియం వర్షన్ తీసుకుంటే 1 అవర్కి ఒక 50 ఇమేజెస్ వరకు మనం జనరేట్ చేయొచ్చు. సో ఇది మనం ప్రభాతే చేసాం. నెక్స్ట్ ఇన్ కేసు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో ఎన్టీఆర్ చేస్తున్నాను, ఎన్టీఆర్ చేయాలనుకుంటున్నా. క్రియేట్ ఇమేజ్ ఎన్టీఆర్ ఇన్ astronaut suit in Mars. ఓకే, జస్ట్ చెక్ తీసి అసలు ఎంత హై క్వాలిటీ ఇమేజ్ జనరేట్ చేస్తుందంటే, సో అంత హై క్వాలిటీ ఇమేజ్ జనరేట్ చేస్తుంది. సో మనకి ఏంటంటే 4:3 రేషియోలో మాత్రమే ఇమేజ్ జనరేట్ చేస్తుంది. 9:60, 16:9 రేషియోలో మాత్రం ఇమేజ్ జనరేట్ చేయదు. సో ఇది ఏంటంటే ఓన్లీ 4:3 రేషియో మాత్రమే జనరేట్ చేస్తుంది. ఇంకే రేషియోలో మనకి ఇమేజెస్ జనరేట్ చేయవు. ఇంక ఇందులో చాలానే చేయొచ్చు. ఈ యొక్క ఆప్షన్ యూజ్ చేసుకొని మనం లైక్ ఇందులో చూసుకుంటే టీచ్ మీ పైథాన్ అంటే మనం ఒక మినీ చాట్ జీపీటీ అనుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇందులో చూస్తే ఇప్పుడు ఫ్లయింగ్ క్యాట్, ఓకే, జనరేటెడ్ ఇమేజ్ ఆఫ్ ఎ ఫ్లయింగ్ క్యాట్. జస్ట్ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా వచ్చినాయి అంటే చాలా బాగా వచ్చినాయి. సో ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఒకసారి ట్రై చేయొచ్చు ఇది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి AI టూల్స్ కోసం మన పేజ్ని ఫాలో చేయండి, యాజ్ వెల్ యాజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.